సంవత్సరానికి ఆర్థిక సహాయ పథకాల కింద ఈఎస్ఎస్ 896.79 కోట్ల మొత్తాన్ని విడుదల చేయమని అధ్యక్ష. ఆర్థిక సహాయ పథకాలకి ఈఎస్ఎస్ అమలుకు బీసీఏ డిఈ కార్పొరేషన్ల కింద మొత్తం కేటాయించబడింది అధ్యక్ష. బీసీఏ కార్పొరేషన్ కు 276.24 కోట్లు, బీసీబీ కార్పొరేషన్ కు 243.1 కోటి, మరి బీసీడీ కార్పొరేషన్ కు 284.82 కోట్లు, బీసీఈ కార్పొరేషన్ కి 92.72 కోట్లు. సి ప్రశ్నకు అవునండి అధ్యక్ష. కార్పొరేషన్ వారిగా క్రింది విధంగా కేటాయించబడింది అధ్యక్ష. బీసీఏ కార్పొరేషన్ కు 18 కార్పొరేషన్లు, బీసీబీ కార్పొరేషన్లకు 17 కార్పొరేషన్లు, బీసీడీ కార్పొరేషన్లకు 20 కార్పొరేషన్లు, బీసీఈ కార్పొరేషన్లకు 2 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అనేది అధ్యక్ష. అధ్యక్ష, జనాభాలో సగం కంటే ఎక్కువ అంటే 54% ఉన్నటువంటి బీసీలను గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు అధ్యక్ష. బీసీ కులాలన్నీ కూడా సంతోషించాయి. దీని నుంచి మాకు మేలు జరుగుతుంది, లబ్ధి జరుగుతుంది, మా బతుకులు బాగుపడతాయని సంతోషపడ్డారు అధ్యక్ష. అయితే ఆయన చేసింది ఏంటంటే అధ్యక్ష, ఓన్లీ కుర్చీ టేబుల్ మాత్రమే ఇచ్చారు అధ్యక్ష. ఎక్కడ నిధులు కానీ విధులు కానీ కేటాయించలేదు అధ్యక్ష. ఆయన చేసిన నిర్వాహకం ఏంటంటే అధ్యక్ష, 56 కార్పొరేషన్లకు సంబంధించి 20 సంవత్సరాల లాభాన్ని చూపిస్తూ వచ్చినటువంటి లాభాన్ని చూపిస్తూ అప్పులు చేశాడు అధ్యక్ష. ఆ అప్పులు ఈరోజు బీసీలు మోసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. శవాల మీద పైసలు ఏరుకున్నట్లు బీసీలు మోసం చేశాడు. దాని జలసాల కోసం బీసీలని ద్రోహం చేశాడని చెప్తున్నాను అధ్యక్ష. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది అబ్జెక్షనబుల్ చెప్పండి అధ్యక్ష. అది రికార్డు తీసేయండి, అది రికార్డు లింక్ తీయండి అధ్యక్ష. నిధులు లేవు, విధులు లేవు, సవాల్ మీద డబ్బులు ఏరుకోవడం ఏంటంటే 56 కార్పొరేషన్లు అధ్యక్ష ఈ రోజు అడుపు తినే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. బీసీల మీద సవాల్ మీద డబ్బులు ఏరుకుంటారంటారు మీరు. మరి డబ్బులు ఏం చేశారు అధ్యక్ష? రికార్డు లింక్ తీయండి. అప్పులు చేశారు అధ్యక్ష. 56 కార్పొరేషన్లు తాకట్టు పెట్టాడు, నిధులు కాజేశారు. వచ్చినటువంటి అప్పులు తీసేసుకుని వచ్చినటువంటి అప్పుల్ని అది రికార్డు లింక్ తీసాం. కూర్చోండి మీరు, కూర్చోండి మీరు, కూర్చోండి మీరు, కూర్చోండి అధ్యక్ష. నేను బీసీల గురించి మాట్లాడుతున్నారు. అమర్నాథ్ గౌడ్ హత్య గురించి కూడా మాట్లాడదామా? చర్చ పెట్టుకుందామండి. అమర్నాథ్ గౌడ్ హత్య గురించి చర్చ పెట్టుకుందామా? ఎట్లా వైకాపా నాయకులు ఒక పిల్లోడు నోరులో అతను చదువుకున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లో కుక్కేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు. చర్చిద్దాం, నో ప్రాబ్లం. లోకేష్ గారు దళిత సవాన్ని ఎట్లా డోర్ డెలివరీ చేశారు చర్చిద్దాం. వీఆర్ రెడీ. లోకేష్ గారు అంతేగాని పద్దాగా గౌరవ సభ్యుడు చెప్తున్నారు, చెప్పనండి. చైర్మన్ గారు ఆల్రెడీ ఒక రూలింగ్ ఇచ్చారు. పద్దాగా రోడ్ పైకి వస్తాం కరెక్ట్ గా. త్రిమూర్తుల గారు మారుదామంటే రెడీ. వీఆర్ రెడీ సార్, మారుదాం. అమర్నాథ్ గౌడ్ గురించి మారుదాం. మీ ఎమ్మెల్సీ సభ్యుడు అనంతబాబు గారు ఏం చేశారో అది కూడా మారుదాం. చేయలేదా? లోకేష్ గారు చేయలేదా? అనంతబాబు గారు సవాన్ని డోర్ డెలివరీ చేయలేదని చెప్పండి. మీరు చెప్పండి, చెప్పండి, చెప్పండి సార్, చెప్పండి. సవాన్ని డోర్ డెలివరీ చేయలేదా అని అడుగుతున్నా. త్రిమూర్తుల గారు చెప్పండి. బీసీల గురించి మాట్లాడుతున్నారు కదా, అందుకనే మాట్లాడా. అమర్నాథ్ గౌడ్ గురించి కూడా మాట్లాడా. ఛాలెంజింగ్. లెట్ us discuss. లోకేష్ గారు లెట్ us discuss. లోకేష్ గారు సార్ ఆయన కూర్చోమనండి సార్. ఐ హావ్ రైట్, ఐఎమ్ మినిస్టర్ ఆఫ్ ద హౌస్, ఐ హావ్ రైట్ టు టాక్. సార్ మెంబర్ ఇట్లా మాట్లాడితే ఎట్లా సార్? నాకు రైట్ ఉంది, నేను మాట్లాడుతున్నా. లోకేష్ గారు ఇప్పుడు జరిగేటటువంటి సార్ ఇట్లా మాట్లాడుతున్నారు. లోకల్ బాడీస్ బీసీలకి రిజర్వేషన్ ఎందుకు తగ్గించారో చెప్పమనండి. చెప్పండి, రిజర్వేషన్ మీరు ఎందుకు తగ్గించారు? అమర్నాథ్ గౌడ్ మీరు ఎందుకు చెప్పేశారు? కార్పొరేషన్ మీరు ఎందుకు నిధులు కేటాయించారో చెప్పండి. మీరు రైట్ టు డిస్కస్. అంతేగాని పద్దాకాల నుంచి ఎట్లా తెచ్చా? సబ్జెక్ట్ కాదండి, కూర్చోండి. అది సబ్జెక్ట్ కాదు, కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. అది సబ్జెక్ట్ కాదు, కూర్చోండి, కూర్చోండి, దయచేసి కూర్చోండి. నాయుడు గారు, నాయుడు గారు మీరు మాట్లాడండి. ఇంకా ఉందమ్మా, ఇంకా లాస్ట్ మీరు కొంచెం కాంట్రవర్సీ లేకుండా మాట్లాడండి అధ్యక్ష. మీ క్లారిఫికేషన్ ఏంటి అడగండి. నేను మంత్రి గారు చెప్తున్నాను. కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు అధ్యక్ష. చైర్మన్లు మెంబర్లు ఉత్సవ విగ్రహాలు మాత్రమే